నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో నమ్మయాత్ర క్యాబ్ దొరుకుతున్నాను. సో ఊబర్ అనేది మామూలుగా వచ్చేస్తుంటుంది, ఊబర్ ఎక్కువ చేయండి నేను. సో మనం ఈరోజు అయితే డ్యూటీ చేయబోతున్నా. నేను అది తీయాలనుకున్న తీయలేను, ఒక రోజు తీసి ఇంకో రోజు తీయలేకపోతున్నాను నేను. సో మన ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి. సో మనకి ఇంకోటి ఏంటంటే, మనకి టైర్ కూడా పంచర్ అయిపోయింది, బ్యాక్ సైడ్ది. ఇది అయింది, మళ్ళీ ముందరిది అయింది. టైర్లు అనేది చాలా వీక్గా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి సో అట్లా ప్రాబ్లమ్స్, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. చేయలేకపోయినా నేను, డ్యూటీ చేయలేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడైతే డ్యూటీ చేస్తున్నానో తీయబోతున్న బండి అయితే ఈరోజు డేట్ వచ్చేసి మనకి 21 తేదీ బుధవారము 8వ నెల 2024. బండి అయితే ఫుల్ హాట్గా ఉంది, కాలిపోతుందంతా. బండికి ఏమేమి ఉన్నాయో మొత్తం వాటర్, అదే కూలింగ్ వాటర్, మళ్ళీ వచ్చేసి వైపర్ వాటర్, బండిని మొత్తం నీటికి కడిగేసినాను. మన బండిలో అయితే చిట్టి పిల్లి బొమ్మ ఉంది, కొత్తది కనిపించేసినాను ఇక్కడ. సో ఇది పీకేయాలి అనుకుంటున్నా, స్మెల్ వచ్చేది పర్ఫ్యూమ్ది, దానికి అడ్డంగా వస్తుంది. ముందుగా వచ్చేసి మనము 0 కిలోమీటర్ చేసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. మధ్యాహ్నం అవుతుంది. ఇన్సెంటివ్ ఉన్నాయి కానీ అందుగా పెద్ద కొట్టలేదు. మనకి ఏ దాంట్లో ఎర్నింగ్స్ బాస్ అంటే దాంట్లో మాత్రం డ్యూటీ చేస్తున్నాను. సో వీడియో కొంచెం లెంత్ అయినా చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పక్కా ఉంటుంది అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే, నాకు పంచర్ లేనప్పుడు ప్రతిసారి నేనేమి పంచర్ షాప్ దగ్గర వేయించుకోను. టైర్లో గ్యాల్ పెట్టించుకొని ఎక్కడ పంచర్ అయిందో చూసుకొని నేనే పంచర్ వేసేసుకుంటాను. సో పంచర్ కిట్ అనేది మన దగ్గర కంపల్సరీ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, గ్యాల్ పెట్టుకోవడానికి కూడా మనం ఒక మోటార్ తీసుకుంటే చాలా మంచిది. చాలా మంది దగ్గర ఉన్నాయి. సో కొత్తగా వచ్చే కార్లకైతే తగిన లోపల మొత్తం డస్ట్ క్లీన్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అదే కార్కి ఇన్బిల్ట్ ఇచ్చేస్తున్నారు మిషన్లన్నీ. సో ఇంకోటి ఏంటంటే, మనం పంచర్ వేసుకోవడానికి గ్యాల్ మిషన్ ఒకటి చిన్నది వస్తుంది, అది తీసుకునేది చాలా బెస్ట్ అనమాట. సర్లేండి, ఇప్పుడైతే 0 కిలోమీటర్ చేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఇంకా 0 కిలోమీటర్ అయితే చేయబోతున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా ఇంకో విషయం చెప్పాలి మీకు. ఓలాలో వచ్చి షేరింగ్ వచ్చిందని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో పెట్టినా కదా, అంటే ఒక 2వ వీడియోనో 3వ వీడియోనో, అంటే డే 5 వీడియోలోనే ఏమో పెట్టినా నేను. సరేనా, ఇప్పుడు వచ్చేసి 1 మంత్ 1 lakh ఎర్నింగ్స్ టార్గెట్లో భాగంగా ఇది వచ్చేసి 7వ వీడియో, సీజన్ 2. ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా షేరింగ్ అని చెప్పే కదా, ఆ షేరింగ్దే మనకి మెసేజ్ వచ్చింది, దాన్ని అప్డేట్ చేసుకోమని చెప్పేసి యాప్. దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఓలాలో ఆన్ చేసే ముందుగా నేను అప్డేట్ చేసుకుంటే చూపిస్తాను మీకు. సో ఓలాలో అప్డేట్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ బెల్ సింబల్ ఉంది కదా, చూడొచ్చు. ఆ బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో మీకు మెసేజ్లు వచ్చి ఉంటాయి అనమాట, లాంచింగ్ ఓలా షేర్ అని చెప్పేసి. సో ఈ కిందది కూడా ఓలా షేర్ అనేది, దీంట్లో ఏది క్లిక్ చేసినా కూడా మనకి అప్డేట్ ఆప్షన్ చూస్తుంది. సో నేను ఇప్పుడైతే ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసినాను కదా, ఇక్కడ దాని డీటెయిల్స్ సంబంధించిన అని మొత్తం అన్నీ వచ్చేసింటే ఎలా ఏంటి అనేది. సో అది మీరు చదువుకోండి నిదానంగా, మీకు అర్థమవుతుంది. సో దీన్ని వచ్చేసి మనం ఇక్కడ కింద లాస్ట్లో పైనకి మొత్తం ఇట్లా పైన జరిపేసిన తర్వాత కింద లాస్ట్లో చూడొచ్చు, టు స్టార్ట్ రిసీవింగ్ ఓలా షేర్ బుకింగ్ ప్లీజ్ అప్డేట్ యువర్ ఓలా డ్రైవర్ యాప్. సో క్లిక్ చేస్తే కినా మీకు డైరెక్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. మామూలుగా ప్లే స్టోర్లో రాలేదు అది. సో ఇది మళ్ళీ ప్లే స్టోర్కి తీసిపోతుంది. సో ఇది అప్డేట్ ఎలా ఇచ్చాడో తెలియదు కానీ. సో చూడొచ్చు, ఓపెన్ అయింది. సో ఆల్రెడీ మనకి ఓపెన్లోనే ఉంది కాబట్టి ఇలా ఓపెన్ అయిపోద్ది. సో నేను అప్డేట్ చేశాను, మీకైతే అప్డేట్ అని చూపిస్తుంది. సో నేను డైరెక్ట్ ఓపెన్ కొట్టేయచ్చు. నేను చెప్పాను కదా అప్డేట్ చేశానని. సో నేను ఫస్ట్ ప్రయత్నించిన తర్వాతనే మీకు చెప్పాలి. సో అదైతే అప్డేట్ అయిపోయింది. మీరు అట్లా ఓపెన్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అని చూస్తే అప్డేట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా రీసెట్ అయిపోద్ది. సో ఓలా అయితే ఆన్ చేసినాను. నేను అప్డేట్ చేశాను కదా, అది కొంచెం టైం పట్టచ్చు ఆన్ అవ్వడానికి. సో ఇప్పుడైతే ఇంకా బ్లాంక్లోనే ఉంది, అది ఓపెన్ అవ్వాలంటే టైం పడుతుంది మనకి. సరేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ర్యాపిడో ఆన్ చేస్తా. ర్యాపిడో ఆన్ చేస్తున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 1:54 అవుతుంది. ర్యాపిడో ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ అయిపోయింది. నమ్మయాత్ర ఆన్ చేస్తాను. నెక్స్ట్ నమ్మయాత్ర కూడా ఆన్ చేస్తున్నా. నమ్మయాత్ర ఆన్ అయింది. చాలామంది, అంటే కొంతమంది, చాలామంది కాదు అన్న, ఎక్కువ వీడియోలు ఎంత పెట్టద్దు అన్నారు. ఓకే, నేను పెట్టాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలా వద్దా? ఓకేనా, వద్దు అనుకుంటే చెప్పండి, నేను నార్మల్గా ఎర్నింగ్స్ పెట్టేసి అక్కడికి ముగిచ్చేస్తాను. మీకు అవసరం ఉండదు, అంత పెద్ద కష్టం కూడా ఉండదు. సరేనా. సో ఇప్పుడు ఎలా అప్డేట్ చేయాలి, ఏం చేయాలి అని చూపించాలంటే ఖచ్చితంగా నేను వీడియో లెంత్ అవనే అవుతుంది. ఇప్పుడు దగ్గర 5 నిమిషాలు ఉంటుంది మనం ఆన్ చేసిండేది మాత్రమే. సో కాబట్టి అంటే ఈ యాప్స్ ఆన్ చేయడము, దాన్ని చూపించడం మాత్రమే అట్లుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అప్డేట్ది చూపించాలి. కాబట్టి వీడియో లెంత్ అవుతుంది. సో ఇది విషయము. సో ఇప్పుడైతే మనకి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. ర్యాపిడోలో, ఓలాలో వస్తున్నాయి కానీ నేను తీసుకోవాలని తక్కువ అమౌంట్ వస్తున్నాయి. సో ఇప్పుడైతే మనము ఎంత దూరం ముందో చూసి కస్టమర్ని పికప్ చేసుకుంటే పోదామండి. ఎంత దూరం ముందో చూద్దామండి. ర్యాపిడోలో 3 minutes 850 meters ఉంది.
సరే ఎంత దూరం ముందు చూసారు కదా. సో కరెక్ట్గా బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 1:50 వచ్చింది. సరే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ర్యాపిడోలో అయితే ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. చిల్లర లేదని చెప్పి కస్టమర్ తెచ్చేపోయినాడు. సో ఎంత ఇచ్చినాడో, ఎంత తీసుకున్నాడు కస్టమర్ దగ్గర నుంచి అనేది చూద్దామండి. సో కస్టమర్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడో మనకి ఇచ్చేది కూడా అంతే, ఎందుకంటే నో కమిషన్ కాబట్టి. డ్రాప్ అయిన టైం వచ్చేసి 2:47 అవుతుంది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునే అమౌంట్ వచ్చేసి 227 రూపాయలు. మనకి ఇచ్చేది కూడా అంతే, ఎందుకంటే జీరో కమిషన్ కాబట్టి. సో కస్టమర్ చిల్లర లేదని చెప్పేసి తెచ్చేకపోయినాడు. సో అది ఇప్పించుకొని క్లోజ్ చేయడమే రైడ్. ఇంకా క్యాష్ కలెక్ట్ కొట్టేస్తే స్టార్ రేటింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంకా మనకైతే షేర్ ఆప్షన్ ఆన్ అయింది, చూపిస్తాను. కానీ బుకింగ్లు మాత్రం చాలా దారుణంగా అమౌంట్ ఇస్తున్నాడు. ఎంత అంటే ఇంకా అసలు చెప్పుకుంటే కదా, ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. ఆడపోయే ట్రాఫిక్కి కిలోమీటర్ల 4 కిలోమీటర్లు ఉన్నాయి అనుకోండి, ట్రాఫిక్ మాత్రం 40 నిమిషాలు 30 నిమిషాలు అట్లా పడుతుంది అక్కడ డ్రాప్ చేయడానికి. అంత దారుణంగా ఉంది. సరే ఇప్పుడైతే మనము షేర్ ఆప్షన్ ఆన్ అయింది, చూపిస్తా చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:06 అవుతుంది. దో షేర్ ఆప్షన్ ఆన్ అయింది. సో కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఆన్ చేస్తా. ఆన్ అయిపోయింది. అది విషయము. నేను లోకల్ రెంటల్ అన్నీ ఆఫ్ చేసినాను, మినీ కూడా ఆఫ్ చేసిన. షెడను, షేరు, అవుట్ స్టేషన్ రెంటల్ అది మాత్రమే ఆన్లో ఉన్నాయి. షేర్ అయితే ఆన్ అయిపోయింది. చెప్పాను కదా అప్డేట్ వచ్చిందని. అప్డేట్ వచ్చిన తర్వాత షేర్ ఆన్ అయింది. తలకాయ అయితే బద్దలు అయిపోతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక కప్ టీ తాదామని జస్ట్ 3 కిలోమీటర్లు అని చూపించింది మనకి. సో ఇంకా ఓటీపీ వేసిన తర్వాత 6 కిలోమీటర్లు అండి. 6 కిలోమీటర్లు పెద్ద లాస్ అయితే నేను ఏం చేయాలనుకుంటుంటే ఇంకా ఆడే ఎండ్ చేసేసి కస్టమర్ని ఎక్కించుకుంటుంది, అయితే వేరే క్యాబ్ బుక్ చేసుకోండి అని చెప్దాం అనుకున్నా. అట్లా చేస్తే లాస్ కదా భయ్యా మీకు, అంటే మనకేం లాస్ కదా. మహా అంటే ఒక 30 రూపాయలు 20 రూపాయల మీద పడుతుంది, అంతేగాని ఇప్పుడు 20-30 రూపాయలు చూసుకుంటే, ఎందుకంటే కమిషన్ మాత్రమే కదా కస్టమర్కి ఓలా వాళ్ళు తీసుకునేది. సో దానికోసం చూసుకొని మరి 20-30 రూపాయలు చూసుకుంటే మనకి 40 నిమిషాలు 50 నిమిషాలు పడుతుంది, కిలోమీటర్లే ఎక్కువ. సో మనమే కదా సంఖ నాకపోయేది. అందుకని చెప్పేసి అట్లా అప్పటికి నేను అక్కడే ఎండ్ చేసి కస్టమర్తో డబ్బులు ఏమి ఇప్పించుకోను, ఎందుకంటే నాది కదా. మనకు చూపించిండేది 15 నిమిషాలు చూపించింది, కానీ 40 నిమిషాలు పట్టిందంటే మనకి లాసే కదా. సో 30 రూపాయలు ఎక్కువ, 40 నిమిషాలు ఎక్కువ, అది కూడా 6 కిలోమీటర్లు. సో అందుకని చెప్పేసి కొన్నిసార్లు అలా చేసి ఉంటాను. మీరు కానీ బాగా గమనించండి. ఎప్పుడైనా మీకు చూపించేది 3 కిలోమీటర్లు చూపించి 6 కిలోమీటర్లు పోవాలా ఎక్కువ సమయం చూపించింది అనుకోండి, ఆడ పికప్ చేసుకున్న తర్వాత మాకు ఇది లాస్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ చేస్తామని చెప్పి క్యాన్సిల్ చేయండి. మహా అంటే 100 రూపాయలు 110 రూపాయలు వస్తుంది. దాంట్లో ఓలా కమిషన్ అంతా పోయి 30 రూపాయలు 20 రూపాయలు పోతుంది, అంతే కదా. 30-20 రూపాయల కోసం మనం అంటే కమిషన్ పట్టుకుంటారు ఓలాల్లో. దానికోసం అంతా చూసుకొని మనం టైం వేస్ట్ చేసుకొని కిలోమీటర్లు వేస్ట్ చేసుకోవడము ఎంతవరకు న్యాయం చెప్పండి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడన్నా ఒకసారి అలా చేస్తుంటాను. ఇప్పుడైతే ఫస్ట్ తలకాయ పగిలిపోతుంది. ఫస్ట్ ఒక కాఫీ కానీ టీ కానీ తాగాలి. మనమైతే ఇప్పుడు ఖాళీగా ఉన్నాము, బుకింగ్స్ ఏవి రాలేదు, చాలాసేపు అవుతుంది. నైట్ అయింది కదా, నైట్ టైం చాలా దరిద్రంగా ఉన్నాయి బుకింగ్స్ అయితే. సో మధ్యాహ్నం మనం ఇప్పుడు 2 గంటలకి ఇప్పుడు బండి తీసాం, 2:30కేమో. సో టైం అయితే అంత ఐడియా లేదు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 3,000 కూడా కాలేదు ఎర్నింగ్స్ అయితే కినా. సో చాలా దారుణంగా ఉన్నాయి. నేను అన్ని బుకింగ్స్ తీసుకోవట్లేదు అనమాట, ఆచి తూచి బుకింగ్స్ తీసుకుంటున్నా. అంటే మనకి ఈ టైమింగ్స్ తీసుకుంటే, అంటే ఇప్పుడు 10 కిలోమీటర్లు ఉంటుంది, 10 కిలోమీటర్లకి 1 అవర్ 1.5 అవర్ అట్లా చూసింది అనుకో, దానికి అమౌంట్ ఎంత చూసాడు, 180, 200, 220 చూస్తాడు. అది బొక్క, మనకు మిగిలేదు ఏం లేదనమాట. సో మనకి ఏమున్నా 10 కిలోమీటర్లకి వర్తుబుల్ ఒక 420, 500 అలా ఉంటేనే తీసుకుంటున్నా, అంతకుమించి తక్కువ ఉంటే తీసుకోవట్లేదు నేను బుకింగ్స్ అయితే. టైమింగ్ కూడా తక్కువ ఉండాలి, 1 అవర్ 10 మినిట్స్ అట్లా ఉంటేనే తీసుకోవాలి. లేకుంటే ఈ సిటీలో ఇప్పుడు 1 అవర్ టైమింగ్ చూసింది అనుకో, మనకి పోయి ట్రాఫిక్లో ఎరుకున్న తర్వాత సిగ్నల్ పడి ఉంటుంది, ఆ సిగ్నల్ దగ్గర ఒక్కో చోట 15 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు. అది కాకుండా మళ్ళీ మనకి దావంటి పోయే టైమింగ్ వేరుంటుంది. సో అట్లా ఏమవుతుంది, అప్పటికి 2 అవర్స్ 2.5 అవర్ అవుతుంటాయేమో. సో అందుకని చెప్పేసి నేను దానిలో చూసి కావాల్సిన బుకింగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను, ఏమంటే అవి తీసుకోలేదు. టోటల్ వచ్చేసి నేను ఓలాలో 9 బుకింగ్లు చేసినాను, ర్యాపిడోలో 4 బుకింగ్లు చేసినాను. సో అవి చూద్దామండి. ఇంకో విషయం ఏంటంటే, మన సబ్స్క్రైబరు ఆయన బాధ తట్టుకోలేకున్నాడు. ఎవరిని తిట్టాలో ఆయనకు అర్థం కావట్లేదు ఓలా వాళ్ళు చేసిన పనికి. నన్ను ఎప్పుడు మీరు అడుగుతుంటారు, అన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళావు నువ్వు బుకింగ్స్ అని. అంటే మెసేజ్లో అడగకుండా కూడా డైరెక్ట్ మనకి వాట్సాప్ మెసేజ్లు చేస్తుంటారు, కాల్ చేస్తుంటారు, అప్పుడు అడుగుతుంటారు అనమాట. చాలామంది అడిగారు. సో విషయం ఏంటంటే,
పోయేటప్పుడు బాగానే ఉంటుంది, అంత ఇంత మిగులుతుంది. వచ్చేటప్పుడు అసలు ఏం మిగలదు అనమాట. అక్కడ మనం 2-3 అవర్స్ వెయిట్ చేసి, ఒక్కొక్కసారి 4 అవర్స్ ఒక రోజు, ఒక్కొక్కసారి ఒక రోజైనా వెయిట్ చేసినాం. సో అట్లా అప్పుడు అక్కడి నుంచి 500-400 ఇచ్చినాడు అనుకోండి, కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తే మనకి మండ రాని చోట మండుతుంది, ఇంకెక్కడో కాదు వెనకాలే మండుతుంది. అర్థమైందా? సో అట్లా సిచ్యువేషన్ ఉంటుంది. అట్లా మన సబ్స్క్రైబర్కి జరిగింది. ఆయన బాధను ఒకసారి వినండి, సరేనా? ఆయనకు వచ్చిన ఎర్నింగ్స్ని చూడండి, ఎంత దారుణంగా ఉంటుందని మీకే అర్థమవుతుంది. ఇప్పుడు వాట్సాప్లో చేశాడు మనకి, ఆయన అన్న అందరికీ తెలియాలి అన్నాడు. సో మనం డైరెక్ట్ చూపిద్దామండి, తెలుసా కదా మీకు కూడా. చూడండి ఒకసారి, ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ అది చూసి తర్వాత ఎర్నింగ్స్ చూద్దామండి. మన సబ్స్క్రైబర్ పెట్టండి, ఇది ఎయిర్పోర్ట్ బుకింగ్. ఇది 44.5 కిలోమీటర్కి 2 hours 13 minutes. క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఎంత అయింది? 752 రూపాయలు అయింది. ఆయనకి ఇచ్చింది ఇది చూడండి, 44.5 కిలోమీటర్. ఆయనకి ఇచ్చింది అమౌంట్ చూడండి ఒకసారి, ఓపెన్ చేస్తా. ఎంత ఇచ్చినాడు యువర్ ఎర్నింగ్స్ అనే? 405 రూపాయలు 10 ఏంది బొక్క మిగిలింది ఆయనకి. టోల్గేట్ వచ్చేసి 115 రూపాయలు, టోటల్ 520 రూపాయలు. ఆడ పోయింది అంటే కిలోమీటర్కి 10 రూపాయలు కూడా లేదు ఆడ. 9 రూపాయలు పడినట్ట, 9 కూడా కాదనుకుంటా. చూడు ఏదో బుకింగ్ ఇప్పుడు రాల, తొక్కలోకి బుకింగ్ ఎవరికి రాలే రే పారలే అవలేకే బాల్. ఇట్లా చెత్త బుకింగ్లు ఇస్తున్నాడు అన్నీ. మనకు కూడా రుజువు కోసం వచ్చింది అది కూడా. ఎంత చెత్త బుకింగ్లు ఉన్నాయి చూడండి అని. 9 రూపాయలు కూడా పర్లేదు ఆడ, అంత దారుణము. అయినా వాయిస్ రికార్డ్ వినండి ఒకసారి. హాయ్ భయ్యా, ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో పికప్ వచ్చింది. ఓలాలో పికప్ చేసుకొని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో డ్రాప్ చేసినాను. డ్రాప్ చేసిన తర్వాత ఈ అమౌంట్ ఇచ్చినారు. చూడు బ్రో ఎంత ఉందో అమౌంట్ డిఫరెన్స్. వాడి అమ్మాయి జీవితం. నువ్వు ఇది దీని గురించి చెప్పాల్సిందే బ్రో కన్ఫామ్గా. ఓలా అనుకుంటా అంటే ఇప్పుడు ఊబర్ బెటర్గా ఉంది, ఓలా వేస్ట్గా ఉంది. విన్నారు కదా ఆయన బాధని. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఇక్కడ చూడండి, ఇది అడ్వాన్స్ బుకింగ్ అంటే ఇది. ఆయన కూడా అది వాయిస్ రికార్డ్ పెట్టాడు, అది కూడా వినిపిస్తాను. 7 కిలోమీటర్లు 25 నిమిషాలు డిజిటల్ పేమెంట్ అయింది. 396 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఆయన ఎర్నింగ్స్ 370 రూపాయలు అంట. సో ఆయన వాయిస్ రికార్డ్ పెట్టాడు, అది కూడా వినండి మీరు స్వయంగా. అక్కడ డ్రాప్ చేసిన వెంటనే ఇది రిజర్వేషన్ బుకింగ్ 8:30కి, దానికి ఈ అమౌంట్ ఇచ్చినారు. రిజర్వేషన్ డిజిటల్ పేమెంట్కి బాగా ఇస్తా అన్నాడు ఒక్కొక్కటి. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన దానికి అంతా, నేను జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ సజ్జాపూర్ రోడ్లో డ్రాప్ చేసిన దానికి ఇంత ఇచ్చినాడు బ్రో డిజిటల్ పేమెంట్. చాలా దారుణంగా చేస్తున్నాడు ఓలా వాడు. విన్నారు కదా, అది సంగతి. ఇప్పుడు వచ్చేసి ఎర్నింగ్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం ర్యాపిడోలో వచ్చినాం కాబట్టి ర్యాపిడోలో ఎర్నింగ్స్ చూద్దామండి. తర్వాత కలిసిన ఓలాలో చూద్దామండి. 21వ తేదీ. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇది 1:55కి వచ్చింది. ఇది డ్రాప్ కిలోమీటర్ల దాంట్లో ఏముండదు. దగ్గర 14 కిలోమీటర్లు పోయినా నేను. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 227 రూపాయలు. మనకి ఇచ్చిండేది కూడా 227 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ ఈ కిలోమీటర్ గుర్తుకు లేదు ఇంకా. ఈ బుకింగ్ వచ్చిండేది 3:29కి వచ్చింది. 137 రూపాయలు తీసుకున్నాడు కస్టమర్ దగ్గర నుంచి. మనకి ఇచ్చిండేది కూడా 137 రూపాయలే. సో నెక్స్ట్ వచ్చేసి నైట్ 11:59కి వచ్చింది. ఇది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 361 రూపాయలు. మనకి ఇచ్చిండేది కూడా 361 రూపాయి. సో మనకి కంటిన్యూ ఇదే చేయలేదు, ఓలా కూడా చేసినాం కాబట్టి. సో దాంట్లో వేరే టైమింగ్స్, దీంట్లో వేరే టైమింగ్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి 1:55కి వచ్చింటే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో వచ్చింది, దీంట్లో రాలే. సో అందుకని చెప్పేసి ఒకటేసారి కంటిన్యూ చెప్పేసుకుంటూ పోతున్నాను. నెక్స్ట్ 22వ తేదీ ఓ బుకింగ్ చేసినాను. 12:52కి వచ్చింది. ఇది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 180 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 180 రూపాయలే. సో రెండు దాంట్లో ఒకసారి దీంట్లో ఒకసారి వచ్చినాయి కాబట్టి బుకింగ్స్ అన్నీ మిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఓలాలో ఇప్పుడు చూద్దామండి ఎర్నింగ్స్. సో హిస్టరీ చూడండి, దాంట్లో అయిపోయిన వెంటనే దీంట్లో వచ్చింది. ఈ బుకింగ్ వచ్చేసి 2:53కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 6 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 149 రూపాయలు. మనకు వచ్చేసి 110 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 2:53కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 3:07కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 10 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 135 రూపాయలు. మనకు వచ్చేసి 112 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:07కి వచ్చింది.
నెక్స్ట్ బుకింగ్ 3:50కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 232 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 170 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:50కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 3:50 అయిపోయిన తర్వాత 4:24కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. చూడండి ఎంత దారుణం, 3 కిలోమీటర్లకే ఇట్లుంది సిచ్యువేషన్. సిటీలో ఏం చేయలేము. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 165 రూపాయలు, మనకు వచ్చేసి 114 రూపాయలు ఇచ్చాడు. కానీ ఇది యాక్చువల్లీ మనం చూపించిన 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అన్న అదే బుకింగ్ ఇది. కానీ వాడు ఎంత చూపించినాడు అంతే ఇస్తున్నాడు. ఇక్కడ మనం పోయింటే 6 కిలోమీటర్లని యాడ్ చేయట్లేదు. అంటే మనం ఎర్రి పుష్పాలం అనుకోండి, ఇంక వేరే మాట మాట్లాడాల్సిందే. ఈ మాట మాట్లాడుతున్నా. 6 కిలోమీటర్లు పోతే 2.9 చూపిస్తున్నాడు వాడు. టైమింగ్ 35 నిమిషాలు. చెప్పండి, ఇట్లుంది దారుణంగా. అట్లా చూపిస్తున్నాడు. సో బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:24కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 4:24 అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయింది 4:27కి. దాని తర్వాత క్యాన్సిల్ అయింది మళ్ళీ 5:09కి. దాని తర్వాత ఇది 5:28కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 hour 4 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 413 రూపాయలు, మనకు వచ్చేసి 374 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:28కి. నెక్స్ట్ బుకింగ్ అయిపోయిన తర్వాత 5:28కి అయిపోయిన తర్వాత 5:28కి నెక్స్ట్ వచ్చేసి 6:36కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 289 రూపాయలు, మనకు వచ్చేసి 261 రూపాయలు ఇచ్చాడు. సో ఇట్లా బుకింగ్స్ ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి అట్లా మనం తీసుకున్నది ఒక చూపించిండేది ఒకటి ఇచ్చిండేది ఒకటి అట్లా చూపిస్తాడు. అట్లా అయ్యి కొంచెం క్రాస్ పడిపోతుంది, మనం మోసపోతాము. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:36కి వచ్చింది PM. సో నెక్స్ట్ బుకింగ్ 6:36 అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇది 7:25కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 hour 40 minutes. చూడండి ఎంత దారుణంగా ఎంత సమయం పడుతుందో. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 464 రూపాయలు తీసుకున్నాడు, మనకు వచ్చేసి 409 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:25కి వచ్చింది. దాని తర్వాత 7:25 అయిపోయిన తర్వాత చిన్న బుకింగ్ 9:25కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 13 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 140 రూపాయలు, మనకు వచ్చేసి 104 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:25కి వచ్చింది. నెక్స్ట్ 9:25 అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయింది. మళ్ళీ 9:40 మళ్ళీ క్యాన్సిల్ అయింది. లాస్ట్ బుకింగ్ ఇది వచ్చేసి 9:51కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 20 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 49 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 500 రూపాయలు, మనకు వచ్చేసి 363 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:51కి వచ్చింది. సో ఇంకంతే బుకింగ్స్ అయితే కదా, ఏదంటో లేవు ఇంకా. ఎప్పుడన్నా కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మనకి టైమింగ్ ఆడ 1 hour చూపించింది అంటే మినిమం 10 కిలోమీటర్లకు 1 hour చూపించింది అంటే మినిమం 300 పైన అమౌంట్ ఉంటేనే బుకింగ్స్ తీసుకోండి, లేకుంటే తీసుకోకండి, మీరే మోసపోతారు. అర్థమైందా? ఆడ 1 hour చూస్తే నాకు చూపించింది ఇందాక 1 hour 40 minutes పెట్టింది చూడు, అది నాకు చూపించిండేది 1 hour 10 minutes, కానీ ఆడ టైం ఎంత అయింది 1 hour 40 minutesకి వెళ్ళిపోయింది. కిలోమీటర్లు 3 కిలోమీటర్లు చూపిస్తే 6 కిలోమీటర్లు తీసుకుంది, నాకు వేరే రూట్ లేదు ఆప్షన్. కానీ దాంట్లో మాత్రం వాడు 3 కిలోమీటర్లు 2.9 అనేది చూపిస్తున్నాడు వాడు. టైమింగ్ చూస్తే 35 నిమిషాలు. అంతంత టైం వేస్ట్ అయితే ఎలా మనకు మిగలదు కదా. అందుకే నా బండి కూడా మైలేజ్ రాలేదనమాట. ఎక్కడ చూడు ట్రాఫిక్ బొక్కలో కింద మనకు మైలేజ్ రాలే, ఏం రాలా, డబ్బులు మాత్రం బొక్క పడుతున్నాయి అందుకు. సో అది కూడా ఎయిర్పోర్ట్ బుకింగ్ చూసారు కదా ఎంత దారుణమైందండి. అందుకే నేను ఎయిర్పోర్ట్ బుకింగ్స్ తీసుకుంది అందుకోసమే అనమాట. మనకి ఏం మిగలదు, మనకే బొక్క పడుతుంది. ఎయిర్పోర్ట్కి పోను, ఇదే కారణం. నేను పోయినా కూడా నాకు ఏదైనా దాని నుంచి బెనిఫిట్ ఉందంటేనే పోతా, లేకుంటే పోను అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఊబరే మేలంటే, ఊబర్ వాడు మీరు అనుకుంటున్నారు జస్ట్ ఆడుకుంటాడు వాడు అంతే. పీక్ అవర్లో మాత్రం ఇస్తాడైతే మిగతా టైంలో అంతా పీక్ పడేస్తాడు వాడు. అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, అందరూ దొంగ నా కొడుకులే భయ్య. నేను ఎవరిని ఒప్పుకోను, ఏదో ఒక టైంలో పర్లేదు అనుకుంటాను, కానీ అందరూ దొంగ నా కొడుకులే. మళ్ళీ ఓలా గొప్ప కాదు, ఊబర్ గొప్ప కాదు, ర్యాపిడో గొప్ప కాదు,
అందరూ దొంగ నా కొడుకులే, మనల్ని మగ్గ గుడిపిస్తారు సరేనా. మొగ్గని కాస్త పువ్వు అయ్యేలా చేస్తారు నా కొడుకులు. వాళ్ళు మాత్రం సేఫ్ సైడ్గా సేఫ్గా ఉంటారు. మనము రోడ్ల మీద పడిగాపులుగా వెళ్ళా ఆ నా కొడుకులు చేసే పనులకి. అందుకే పీక్ అవర్లో మాత్రం మీకు మినిమం 10 కిలోమీటర్లకి 300 పైన అమౌంట్ ఉంటేనే తీసుకోండి. అది కూడా టైమింగ్ చాలా వరకు చూసుకోండి. 1 అవర్ 1 అవర్ 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉండే తీసుకోకండి, మీరే లాస్ అయ్యేది. అర్థమైందా? మీరు ఈ మధ్యన గమనించవచ్చు నా బుకింగ్స్ 10 కిలోమీటర్లకి ఎంత వస్తుంది, 15 కిలోమీటర్లకి ఎంత వస్తుందని. సో ఏదైనా వర్తబుల్ అనిపిస్తే నేను అమౌంట్ తీసుకుంటే, లేకుంటే తీసుకోను. బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని కూడా ఒక రోజంతా ఒక వీడియో ఎలాంటి బుకింగ్స్ తీసుకుంటాను అనేది ఒక వీడియో నేను అదే పనిగా వీడియోస్ కోసమే బుకింగ్స్ కోసమే ఒక వీడియో అనేది పెడతాను. నేను ఎంతసేపు తీసుకుంటాను, ఎన్ని బుకింగ్లు పాస్ చేస్తాను అనేది పీక్ అవర్లో, సరేనా. సో మన వీడియోస్ అయితే ఇన్ఫర్మేషన్ లేనిది ఏది ఉండదు. సో ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, వీడియోస్ లెంత్ అవుతుంది, ఒకసారి తక్కువ పడుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం ఏంటంటే, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లేదంటే ఇన్ఫర్మేషన్ దొరకదు. తర్వాత మీ ఇష్టం, సరేనా. ఇప్పుడైతే బుకింగ్స్ ఇవి రాలేదు ఏదైనా వస్తే చూద్దామండి. నేను ఇప్పుడు ఎక్కడున్నా చెప్పలేదు కదా, పద్మనాభ నగర్లో ఉన్నాను. అదే మన దీని పేరు పెట్రోల్ బంక్ ఉంది, దేవేగౌడ పెట్రోల్ బంక్. సో చూడొచ్చు మీరు వెనకాల దేవేగౌడ ముందర సిగ్నల్ ఆడ బంకు కనిపిస్తుంటుంది మీకు, దేవేగౌడ పెట్రోల్ బంక్. ఆ గ్రీన్ కలర్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు ఉండేది దేవేగౌడ పెట్రోల్ బంక్. సో అందుకే మనకి బుకింగ్స్ రావట్లేదు అనమాట. ఇక్కడ కొంచెం తక్కువనే ఉంటాయి, బన్శంకరి ఏరియా అంతాను. నేను ఇటు నుంచి కొంచెం వేగా సిటీ మాల్ సైడ్ పోతాను, సరేనా. చూడండి బుకింగ్లు ఎంత దారుణంగా ఉన్నాయనేది. మనకు వచ్చేసి ఇప్పుడు దేవేగౌడ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి బనశంకరి బస్ స్టాప్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన కరెక్ట్గా 4 కిలోమీటర్లు 4.5 కిలోమీటర్ వచ్చినాను. టైం వచ్చేసి ఇప్పుడు 3:58 అవుతుంది. బుకింగ్ ఇప్పుడు వచ్చింది ఇంకా ఓలాలో. సో లేట్ చేయకుండా మనం పోయి కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. నిన్న మధ్యాహ్నం బండి తీస్తే మళ్ళీ ఈరోజు 22వ తేదీ 1500 రూపాయలు డీజిల్ వేసినాను కరెక్ట్గా. చూడండి 248 కిలోమీటర్లు తిరిగింది, ఒక్క పాయింట్ కూడా లేదు. మళ్ళీ నేను డీజిల్ బంక్లోకి వచ్చిన, చూడొచ్చు ఫస్ట్ చూడండి, ఒక్క పాయింట్ కూడా లేదు అసలు. డీజిల్ బంక్లోకి వచ్చిన, డీజిల్ పట్టిస్తున్నా. ఈ సంగతి ఇట్లుంది. ఎంత తాగేస్తుంది అనేది ఇంకా మీరే అర్థం చేసుకోండి. బండి మైలేజే రావట్లేదు అసలు. ఇప్పుడైతే ఒక 1200 కానీ 1300 కానీ నేను పట్టిస్తాను డీజిల్. సో ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మళ్ళీ 3 గంటలకి నాకు ఆంధ్రాకి బాడీ ఉంది. అది 3 డేస్, అంటే ఈరోజు రేపు మన్నాడు, శుక్రవారం శనివారం నైట్ మళ్ళీ రిటర్న్ పోతానన్నా. అది ఎంత అనేది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే డీజిల్ పట్టించుకుందామండి. 1300 డీజిల్ పట్టిస్తా ఇప్పుడైతే ఎగిన. రూమ్కి అయితే వచ్చేసిన. నాకైతే ఇప్పుడు ఎక్కువ టైం లేదు. ఇది వీడియో ఎడిటింగ్ చేయాలో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మళ్ళీ నేను 3 గంటలకు రెడీ చేసి మెజిస్టిక్ పోవాలి, మెజిస్టిక్ నుంచి మళ్ళీ ఆంటూరు పోవాలి. ఇంకా పడుకునేది ఎప్పుడేమో నాకు అర్థం కావట్లేదు. సో దోశ రెడీ తెచ్చుకున్నాను, దోశ 3 వడ, అలాగే వచ్చేసి ఆయిల్ తెచ్చుకున్నా, డీజిల్ కొంచెం మిక్స్ చేసే మైలేజ్ రావడానికి. అది కూడా చెప్తా తర్వాత. ఇప్పుడైతే మనము ఓలాలో 4 బుకింగ్లు చూడాలి, ర్యాపిడోలో 2 బుకింగ్లు చూడాలి. అలాగే ర్యాపిడోలో వచ్చేసి మనము యలహంక నుంచి ఎయిర్పోర్ట్ రోడ్లో డ్రాప్ అయిపోయింది, అక్కడ 436 రూపాయలు ఏమో. సో అది అయిపోయిన తర్వాత మనకు అక్కడి నుంచి శివాజీ నగర్ బుక్ చేస్తే ర్యాపిడోలోనే నేను తీసుకోలేదు. కరెక్ట్ నేను ఎక్కడైతే డ్రాప్ చేసినా అక్కడే, అదేదో రిసెప్షన్ వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అంట, విజయవాడ మన ఆంధ్ర వాళ్ళే. క్యాబ్ అన్నారు, అవును అన్నాను. ఏమన్నా మళ్ళీ కస్టమర్ దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అడిగిన. సో ఇట్లా శివాజీ నగర్ కంటే, శివాజీ నగర్ నేను రాలేను, సో పలానా చోట అంటే ఎబ్బాల ఎస్టీ మాల్ దగ్గర దింపుతానన్న. మాకు తెలియదు అన్నారు. ఎస్టీ మాల్ అంటే మెయిన్ రోడ్డేను, మీకేం కంగారు ఉండదు అని చెప్పేసి మాట్లాడుకున్నా. 350 మాట్లాడినా. యాక్చువల్లీ శివాజీ నగర్ చూసండి 379 రూపాయలు అని చూస్తాను, కానీ మనం పోలేం కదా, ఫుల్ రిస్క్. 2 hours 2.5 hours పడుతుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది, మనం ఆ రేటుకి ఎలాగో పోలేము. సో పలానా చోట దింపితే ఇష్టమవుతారా అంటే లేకుంటే లేదన్నాను. సో 400 అయితే 350 ఇలా ఫైనల్ చేసినారు. అక్కడి నుంచి కూడా 350, అది పర్సనల్ అనమాట. ఇంకా ర్యాపిడోలో కాదు ఎత్తుకోండి, డైరెక్ట్ మాట్లాడుకొని తీసుకొని వచ్చిన, సరేనా. దాంతో సహా కలిపి మనకి ర్యాపిడోలో 3 బుకింగ్లు కౌంట్ అయినట్లు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దాంట్లో కౌంటింగ్ 2 బుకింగ్లు చూడాలి, ఓలాలో 4 చూడాలి, ఓలాలో 4 చూడాలి. ఇప్పుడు అవి మొత్తం 6 బుకింగ్లు, ఇది పర్సనల్ ఒకటి, సరేనా. 7 అవుతాయి. ఇప్పుడు చూద్దామండి. ముందుగా వచ్చేసి మనకు అక్కడ డ్రాప్ వచ్చేసి 10:20కి డ్రాప్ అయిపోయింది, సరేనా. ఇప్పుడు డైరెక్ట్ మనం ఎర్నింగ్స్ చూద్దామండి, ఎక్కువ సమయం లేదు నాకు, ఫటాఫటా చూసేద్దామండి. 22వ తేదీ. సో 4 బుకింగ్లు మాత్రం చూడ, అన్ని వేస్ట్ బుకింగ్లు, తొక్కి బుకింగ్లు. 3:51కి వచ్చింది మార్నింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 259 రూపాయలు. మనకు వచ్చేసి 192 రూపాయలు ఇచ్చాడు.
బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:51కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 5:02కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 179 రూపాయలు, మనకు వచ్చేసి 148 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:02కి వచ్చింది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత క్యాన్సిల్. సో ఇది ఇంకా 6:03కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 125 రూపాయలు, అంటే ఆల్రెడీ వాళ్ళది ఉంది. ఓలా మనీ ఏమో ఉన్నట్లుంది, అది మనకి ఇందులో చూపిలేదు. సో మన ఎర్నింగ్స్ అయితే 173 రూపాయలు ఇచ్చినాడు, అదే ఓలా మనీ ఉంటుంది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:03కి వచ్చింది. లాస్ట్ బుకింగ్ ఇందులో ఇది 7:09కి వచ్చింది. ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 28 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 218 రూపాయలు, మనకు వచ్చేసి 161 రూపాయి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:09కి వచ్చింది. సరే ఓకేనా, అయిపోయింది. ఇంకా దీంట్లో 4 బుకింగ్లు చూసేసినాము. సో నెక్స్ట్ ర్యాపిడోలో మనము ఆల్రెడీ 180 రూపాయలు చూసేసినాము, చూసినాము. ఈ 2 చూడాలి ఇప్పుడు. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:57కి వచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 280 రూపాయలు, మనకు కూడా 280 రూపాయలు ఇచ్చేసాడు. ఇది వచ్చేసి లాస్ట్ బుకింగ్ 8:42కి వచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 434 రూపాయలు తీసుకున్నాడు, మనకు కూడా 434 రూపాయలు ఇచ్చాడు. సో ఇది కిలోమీటర్లు వచ్చేసి 12.5 కిలోమీటర్. సో మనకు అక్కడి నుంచినే మళ్ళీ రిటర్న్ మాట్లాడుకొని వచ్చాం. 17 కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీగా అబ్బాయిల ఎస్టీ మాల్ దగ్గర డ్రాప్ చేసినాను. శివాజీ నగర్ అంటే నేను చేయలేదు. సో అది వచ్చేసి 350 రూపాయలు మాట్లాడుకున్నాను. సో అది కూడా బుకింగ్ కిందకే కౌంటింగ్ వేసుకుందాము, ఎందుకంటే దాంట్లో వచ్చిన పర్సనల్ వచ్చిన బుకింగ్ కాబట్టి అదొక 350 రూపాయలు. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే కిలోమీటర్లు ఎన్ని తిరిగినానో చూసి, అలాగే టోటల్ ఎర్నింగ్స్ ఓలాలో ఎంత చేసిన, ర్యాపిడోలో బుకింగ్ చేసిన 104 రూపాయలు, అది కూడా చూద్దామండి, మర్చిపోయినాను నేను. ఫస్ట్ కిలోమీటర్లు ఎన్ని తిరిగినామో చూసుకొని దాన్ని కూడా చూసి అట్లా ఒకటేసారి ర్యాపిడోలో ఎంత చేసినాము, ఓలాలో ఎంత చేసినాము, నమ్మయాత్రలో ఎంత చేసినామని చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 249 కిలోమీటర్లు, 200 మీటర్స్ తక్కువ. చూడొచ్చు, నమ్మయాత్రలో ఒకే బుకింగ్ చేశాను, 109 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి ఓలాలో ఎంత చేసినాం, ర్యాపిడోలో ఎంత చేసినాము, నమ్మయాత్రలో ఎంత చేసినాం అనేది చూద్దామండి. ముందుగా వచ్చేసి ర్యాపిడోలోనే చూద్దామండి, ఎందుకంటే ర్యాపిడోనే కదా తీసింది ఆల్ ఎర్నింగ్స్. సో 21వ తేదీ వచ్చేసి 3 బుకింగ్లు చేసిన 725 రూపాయలు. 22వ తేదీ వచ్చేసి 3 బుకింగ్లు చేసిన 894 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఓలా చూద్దామండి. 21వ తేదీ వచ్చేసి 2021 రూపాయలు చేసినాను. 22వ తేదీ వచ్చేసి 675 రూపాయలు చేసినాను. నెక్స్ట్ నమ్మయాత్రలో ఒకే బుకింగే 109 రూపాయలు చేసిన. ఇప్పుడు వచ్చేసి ఓలా, ర్యాపిడో, నమ్మయాత్రి 3 కలిసి ఎంత ఎర్నింగ్స్ చేసినాం అనేది కౌంట్ చేసుకొని, అలాగే ఎన్ని బుకింగ్లు చేసినాము, ఆన్లైన్ అవర్స్ ఎన్ని ఉన్నామనేది కౌంట్ చేసేసుకొని చెప్తాను. అలాగే మనం 350 రూపాయలు ఒకటి పర్సనల్ బాడుగ వచ్చినాం కదా, దాన్ని కూడా కౌంట్ చేసి చెప్తాను. సో టోటల్ అన్నీ అయితే కౌంట్ చేసినాను, ఆన్లైన్ అవర్స్ బుకింగ్స్ అన్నీ కౌంట్ చేసినాను. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 22 అవర్లు, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 21, టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 249 కిలోమీటర్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4774 రూపాయలు అయింది. పెద్ద లాసే, టైము 22 గంటల సేపు మేలుకున్నాము. సో డీజిల్కి వచ్చేసి ఇందులో 1500 రూపాయలు తీసేయాలి, మీకే డైరెక్ట్ లైవ్లో చూపించాను నేను అక్కడ. సో నాకు మిగిలింది వచ్చేసి ఇంకా 3274 రూపాయలు మిగిలింది. సో కానీ ఎంతైతే అంత బాధపడకూడదు, కానీ ఇంకేమంటే ఊరినే రోడ్ల మీద పడుకోవాలనే బాధ తప్ప అంతకు మించి ఏం లేదు. అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది. సో అందుకే ఇంక ఈరోజు మనకి ఈవినింగ్ 3 గంటలకు పోయి పికప్ చేసుకొని, అది 3 డేస్ అవుతుంది, ఈరోజు రేపు మన్నాడు, అర్థమైందా? గురు, శుక్ర, శనివారం నైట్ రిటర్న్ బయలుదేరాలి. అంటే టోటల్ 3 రోజులకి అనుకుందామండి. సో టోటల్ అయితే నేను ట్యాక్స్, టోల్స్ అంతా కలిపి, బత్తాను, వెయిటింగ్ ఛార్జెస్ అంతా కలిపి 12,000కి మాట్లాడింటి. సో లాస్ట్ 11,500 చెప్పినాను, ఇంకా ఆయన 11,000 ఇస్తాను అన్నాడు. ఒక 500 అటో ఇటో. సో పర్లేదు అనిపించింది, ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్లో అట్ట అయిపోయేదానికన్నా సో మేలు అనిపించింది నాకైతే. అందుకని నేను బండి కడిగేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎడిటింగ్ చేయాల్సి ఇప్పుడు పెట్టాలో లేకుంటే ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు. సరే ఎక్కువ లేట్ చేయకుండా పోయి ఫస్ట్ కడుపులేక అంతా ఇంత వేసుకొని ఏదో ఒకటి చేద్దామండి. సరే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.